ఈరోజు మనం ఒక వంటకం గురించి మాట్లాడుకోబోతున్నాం. కానీ ఇది కేవలం వంటకం కాదు, ఒక ప్రాంతం కథ. అదే ప్రకాశం జిల్లా. ఆ వంటకమే నాటుకోడి పులుసు. ఆ నేల యొక్క ఆత్మను ఈ వంటకం తనలో ఎలా ఇముడ్చుకుందో కలిసి తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, నిప్పులు చెరిగే సూర్యుడు, ఎండిపోయిన పొలాలు, గాలిలో మట్టి వాసన. అది ప్రకాశం జిల్లా అంటే. సరిగ్గా ఇలాంటి కఠినమైన వాతావరణమే ఒక అద్భుతమైన ఘాటైన రుచికి జన్మనిచ్చింది. అవును, ఈ పులుసు కేవలం కడుపు నింపేది కాదు, ఆ ప్రాంత ప్రజల సంస్కృతికి, వాళ్ల కష్టపడే తత్వానికి ఇది అద్దం పడుతుంది. ఉన్న కొద్ది వనరులతోనే అద్భుతాలు ఎలా సృష్టించవచ్చో చెప్పడానికి ఇదొక నిదర్శనమన్నమాట. సరే, ఇప్పుడు ఈ కథలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. అసలు ఈ రుచి ఎక్కడ్నుంచి పుట్టింది? దీనికి పునాది అయిన ప్రకాశం జిల్లా భౌగోళిక, వ్యవసాయ నేపథ్యాన్ని ముందుగా అర్థం చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ నేల ఎంత గట్టిదో. పొగాకు, పత్తి, ముఖ్యంగా మిరపకాయలు, ఇవన్నీ పండించాలంటే ఎంత ఓపికుండాలి. ఆ ఘాటే, ఆ పట్టుదలే వాళ్ల వంటల్లో కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈ నేల వాళ్ల వంటల రుచిని ఎలా మార్చేసింది? ఈ ప్రాంతపు వంటల వెనుక ఉన్న అసలైన సూత్రమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, ఒక ప్రాంతంలోని నీరు, మట్టి, అక్కడి వాతావరణం, ఇవన్నీ కలిసి ఒక ఫ్లేవర్ను ఎలా క్రియేట్ చేస్తాయి? ప్రకాశం విషయంలో ఈ కనెక్షన్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడే ఉంది అసలు రహస్యం. ప్రకాశం జిల్లా వంటలు లేమి నుంచి పుట్టాయి. అంటే అక్కడ నీటి వనరులు తక్కువ. అందుకే వాళ్ళు రుచి కోసం నీళ్లమీద కాదు, ఘాటైన పొడి మసాలాల మీద ఆధారపడ్డారు. ఇది వాళ్ల అవసరం నుంచి పుట్టిన ఒక తెలివన్నమాట. ప్రకాశం వంటకాలకి ఆయువుపట్టు ఈ మూడే. ఒకటి, కారం. ఆ ఎండుమిర్చి ఘాటు, రంగు మామూలుగా ఉండదు. 2, మంచి సువాసన ఇచ్చే పొడి మసాలాలు. ఇక 3, ఈ ఘాటంతటిని బ్యాలెన్స్ చేసే చింతపండు పులుపు. ఈ 3 కలిస్తేనే అస్సలు మ్యాజిక్. ఇక ఈ కథలో మన హీరో ఎంట్రీ, అదే నాటుకోడి. ఈ వంటకానికి, ఈ ప్రాంతానికి దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. చూడండి, మనం రెగ్యులర్గా తినే బ్రాయిలర్ కోడి వేరు, నాటుకోడి వేరు. నాటుకోడి అంటే ఏ ఫారంలోనో పెరిగేది కాదు, ఊర్లలో, పెరట్లో స్వేచ్ఛగా తిరుగుతూ పెరుగుతుంది. అందుకే దాని రుచిలో ఆ మట్టి వాసన, ఆ సహజత్వం ఉంటాయి. నాటుకోడి మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది. దాని ఫ్లేవర్ కూడా చాలా స్ట్రాంగ్గా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ గట్టితనమే ఈ పులుసుకొక వరం. ఎందుకంటే నెమ్మదిగా ఉడికినప్పుడు ఆ మసాలాలన్నీ చక్కగా లోపలికి ఇంకుతాయి. ఆ టేస్ట్, అబ్బా, అది బ్రాయిలర్ కోడితో అస్సలు రాదు. సరే, ఇంత గొప్ప వంటకాన్ని ఎలా తయారు చేస్తారో స్టెప్ బై స్టెప్ చూసేద్దామా? ఈ అద్భుతమైన వంట వెనుక ఉన్న కళను పరిశీలిద్దాం. ఈ టేబుల్ చూసారంటే మనకొక విషయం అర్థమవుతుంది. ప్రతి ఇంగ్రీడియంట్కి ఒక పర్ఫెక్ట్ రోల్ ఉంది. ఎండుమిర్చి కారం, కలరిస్తే ధనియాలు, జీలకర్ర మంచి సువాసననిస్తాయి. ఉల్లిపాయలు గ్రేవీకి ఒక రకమైన తీయదనాన్నిస్తే, ఫైనల్గా చింతపండొచ్చి ఈ ఫ్లేవర్స్ అన్నిటినీ ఒకే చోట కలుపుతుంది. ఈ పులుసు అసలు రుచికి సీక్రెట్ ఇదే. ఫ్యాక్టరీలో చేసిన మసాలా కాదు, ఇంట్లో అప్పటికప్పుడు వేయించి దంచిన మసాలా. ఆ ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర కొంచెం వేయిస్తుంటే చాలు, ఇల్లంతా కమ్మటి వాసనతో నిండిపోతుంది. అదే ఈ వంటకానికి ప్రాణం. ఇక గ్రేవీ సంగతి చూద్దాం. ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చేదాకా ఓపిగ్గా వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని పచ్చివాసన పోవాలి. ఇక అసలు సీన్ ఇక్కడే ఉంది. మసాలా పొడి వేసి నూనె పైకి తేలే వరకు సిమ్లో వేయించాలి. గ్రేవీ టేస్ట్ అంతా ఈ స్టెప్లోనే డిసైడ్ అవుతుంది. ఇక ఫైనల్ స్టెప్, కానీ చాలా ఇంపార్టెంట్ స్టెప్. కోడి ముక్కలకు మసాలా అంతా పట్టించి చింతపండు పులుసు పోసాక మన పని అయిపోయినట్టే. ఇక స్టవ్ సిమ్లో పెట్టి మర్చిపోవాలి. ఎంత నెమ్మదిగా ఉడికితే ఆ రుచులన్నీ మాంసంలోకి అంత బాగా ఇంకుతాయి. అవును, ఈ వంటకం మనకు చెప్పేది ఒక్కటే, ఓర్పిక. తొందరపడితే అస్సలు కుదరదు. ఎంత నెమ్మదిగా ఉడికిస్తే పులుసు అంత చిక్కగా, అంత రుచిగా మారుతుంది. ఇదే దీని గోల్డెన్ రూల్. వంటకమైతే రెడీ అయిపోయింది. మరి దీన్ని ఎలా తింటే అసలైన మజా వస్తుంది? ఈ కథలో చివరి భాగానికి వెళ్లాం. దీన్ని ట్రెడిషనల్గా ఎలా సర్వ్ చేస్తారో చూద్దాం. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది రాగి సంగటి.
వేడివేడి సంగటి ముద్ద తీసుకుని ఆ ఘాటైన పులుసుల ముంచుకుని తింటుంటే ఉంటుంది. అబ్బా, మాటల్లో చెప్పలేం. సరే, సంగటి లేదనుకోండి, వేడివేడి అన్నంలో ఈ పులుసు కలుపుకుని తిన్నా ప్రతి మెతుకులోనూ ఆ టేస్ట్ మనకు తెలుస్తుంది. సో ఫైనల్గా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ప్రకాశం నాటుకోడి పులుసు మనకేం నేర్పింది? ఇది కేవలం ఒక రెసిపీ కాదు, ఇదొక లైఫ్ స్టైల్. కష్టాన్ని తట్టుకొని తక్కువ వనరులతోనే అద్భుతాలు సృష్టించే ఒక జీవన విధానానికి ఇది ప్రతీక. నిజంగా ఒక వంటకం ఒక సంస్కృతి కథను ఇంత బలంగా చెప్పగలదు.